దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్ల రూపాయలతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించబడిన పంబన్ వంతెన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేయనున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 12:45 సమయంలో ప్రధాని పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు పెట్టనుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొని 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. తర్వాత ప్రధాని రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహించనున్నారు. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవడం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ అత్యాధునిక హంగులతో దీన్ని నిర్మించారు. 111 కింద ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే కొత్త వంతెనను ప్రారంభించారు. పాత బ్రిడ్జ్ తుప్పు పట్టిపోవడంతో ఆ వంతెనకు దగ్గరలోనే కొత్త బ్రిడ్జ్ ను నిర్మించారు. రోలింగ్ లిఫ్ట్ కు బదులుగా వర్టికల్ లిఫ్ట్ తో కొత్త వంతెన నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మన దేశ చిట్ట చివరి భూభాగం ధనుష్కోడి అవతలి నుంచి నౌకలు తిరిగి రావాల్సి ఉంటుంది. దీంతో 150 కిలోమీటర్లు అదనపు దూరభారమవుతుంది. మార్చి 2019లో దీనికి మోదీ భూమి పూజ చేశారు.